మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప సామాజిక మార్పుకు వేదికగా నిలిచింది సూర్యాపేట జిల్లాలోని మేము చూపించబోయే ఈ శిక్షణ కేంద్రం. ట్రాన్స్జెండర్లకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏదైతే కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. ఇది రాష్ట్రంలోనే తొలి పైలట్ ప్రాజెక్ట్. ఇది సూర్యాపేట జిల్లాలోనే ఉండడం విశేషం. ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ చాలామంది కూడా ట్రాన్స్జెండర్లు అనగానే మనకు సమాజంలో వాళ్ళు ఎదుర్కొనే అసమానతలు మనకు గుర్తు వస్తాయి. ప్రస్తుతం వారంతా కూడా మిషన్ కుడుతూ, ఫ్రాకులు కుడుతూ మిషన్ నేర్చుకునే కుట్టు శిక్షణ నేర్చుకునే ఒక పనిలో మాత్రం ఫుల్గా బిజీగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. మనం దాదాపు ఇక్కడ 10ల సంఖ్యలో శిక్షణ కేంద్రంలో ట్రాన్స్జెండర్లు కుట్టు శిక్షణను నేర్చుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మనం వాళ్ళతో కొంతమందితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అసలు మీకు శిక్షణ కేంద్రం గురించి ఎలా తెలిసింది? నమస్తే అండి, నా పేరు తనుశ్రీ, నేను ఒక ట్రాన్స్జెండర్ని. ఇక్కడ మాకు కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో అండ్ మన డిడబ్ల్యూ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా అందరిలాగానే స్వయం ఉపాధికి రెడీగా ఉండాలని చెప్పేసి మాకు టైలరింగ్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఇందులో మేము మా ట్రాన్స్జెండర్ 20 మెంబర్స్ వరకు ఇక్కడ హాజరవుతున్నాము. ట్రైనింగ్ ఇప్పటికీ 10 డేస్ అవుతుంది స్టార్ట్ అయ్యి. దీని ముఖ్య ఉద్దేశం మేము కూడా మా స్వయం ఉపాధిని చేసుకోవాలని చెప్పి, ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పి, అందరి ముందు గౌరవప్రదంగా బ్రతకాలని చెప్పేసి కలెక్టర్ సార్ మాకు ట్రైనింగ్ నేర్పించడం జరుగుతుంది. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? ఎంతవరకు వచ్చింది? ఇప్పటికీ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి 10 డేస్ అవుతుందండి. ఇది 2 months కోర్స్. ఈ 2 monthsలో మాకు ఒక టైలరింగ్ మేడం ఉన్నారు, వాళ్ళు ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నారు. ఇప్పటివరకు అయితే మేము ఒక ఫ్రాక్ కుట్టాము, ఫ్రాక్ కూడా కుట్టడం జరిగింది 10 డేస్లోనే. ఇంకా మా కమిటీ వాళ్ళు కూడా అందరూ చురుగ్గానే అన్నీ నేర్చుకుంటున్నారు. అంటే సమాజంలో ఒక ట్రాన్స్జెండర్ అంటే ఒక చిన్న చూపు ఉంది. మీరు నేర్చుకునే విద్య ద్వారా వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? సార్, నా పేరు జెస్సీ నాయకమ్మ, సూర్యాపేట ట్రాన్స్జెండర్ అండి. మాకు ఈ సార్ మాకు మంచి ఉపాధి కల్పిస్తున్నారు. ఒకవేళ మాకు ఈ భిక్షాటన లేకున్నా కూడా మా సొంత శక్తితో మేము మాకు ఒక జీవన ఆధారంగా మాకు ఇది పనికొస్తుంది. మాకు చేతి వృత్తి బాగుందండి. ఈ పని మాకు సొంతంగా ఏదైనా ఒక పనిలో ఉండాలని చెప్పి నేను అనుకున్నాను సార్. మాకు ఈ పని చాలా బాగుందండి. మాకు చాలా బాగుందండి. నేను కూడా ఈ పెట్టుకొట్టి నడుచుకున్నాండి. ఈరోజు మేము వచ్చి ఒక వారం 10 రోజులు దాటిందండి సార్. మాకు మాత్రం సొంతంగా ఏదైనా పని కావాలని చెప్పి మాకు వచ్చింది సార్. మాకంటూ ఒక సొంత పని మీద మేము ఒక 50 రూపాయలు 100 రూపాయలు సంపాదించినా మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మాకు మాత్రం ఈ పని చాలా బాగుందండి. మాకు సొంత పని కాబట్టి. ఇది ఏం నేర్చుకుంటున్నాం? ఏం చూస్తున్నాం? ఫ్రాగ్ అండి. ఫ్రాగ్. ఏం పేరు? మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే సూర్యాపేటలో. శాలిని. ఏమేమి కుట్టగలుగుతున్నాం ఇప్పుడు? ఫ్రాగ్ కుట్టిన ప్రస్తుతం అయితే నేర్చుకోవాలి. ఇంకా చెప్పు. ఇంకా మనతో పాటు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళైతే మాకు జీవనోపాధికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది, మేము చక్కగా నేర్చుకుంటున్నాము కూడా వాళ్ళు చాలా హ్యాపీగా చెప్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. చెప్పమ్మా, ఏం నేర్చుకుంటున్నావు? ఎట్లా అనిపిస్తుంది శిక్షణ కేంద్రం మీకు? సార్, నేను వచ్చి ఇప్పుడు 10 డేస్ అవుతుంది సార్. ఇప్పుడు నాకు మేడం ఒక పిట్ కోట్ కుట్టడం నేర్పించింది, అలాగనే ఫ్రాక్ కూడా నేర్పించింది. ఇప్పుడు పిట్ కోట్ అయితే కంప్లీట్గా వచ్చింది, ఫ్రాక్కి ట్రై చేస్తున్నా సార్. ఇది ఇప్పుడు మేము ఒకవేళ భిక్షాటన చేయకుండా కూడా ఈ మేడం నేర్పించిన దాని మీద మిషన్ కుట్టుకునైనా బతకగలకని మేము అనుకుంటున్నాం సార్. భవిష్యత్తులో మిషన్ కుట్టుకునైనా బతకగలమని మేము కోరుకుంటున్నాం. ఇంకా మీ తోటి వారికి ఏం సలహా ఇస్తావు? నువ్వు నేర్చుకోమని సలహా ఇస్తావా? ఏమని సలహా? నేర్చుకోమనే సలహా ఇస్తాం సార్. బాగానే చేసండి. ఇది మొత్తం మనం మిషన్ నేర్పిస్తారు సార్ వాళ్ళు, కలెక్టర్ సార్ వాళ్ళు, బీడబ్ల్యూ సార్ వాళ్ళు అందరూ మనకు ఒక కోచ్ ఇచ్చారు. ఆ కోచ్ని తొందరగా ముగియండి అని చెప్తారు. ఇది చాలామంది 20 మంది పైగా ట్రాన్స్జెండర్లు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. వాళ్ళు ఒకటే చెబుతున్నారు, మేము భిక్షాటన చేసే బతుకుతున్నాం సమాజంపై పడి, కానీ మాకు ఇప్పుడు ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మాకు ఒక గోల్ ఒకటైతే అనిపిస్తూ ఉంది. మేము ఇదేమీ లేకున్నా కూడా ఈ కుట్టు శిక్షణ మిషన్ కుట్టుకునైనా మేము జీవించగలుగుతామని ఒక నమ్మకం అయితే మాకు ప్రభుత్వం కల్పిస్తుంది. దీంతో మాకు సంతోషంగా ఉందని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ నరసింహారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఎలా వచ్చింది సార్ ట్రాన్స్జెండర్లకు కుట్టు శిక్షణ
నేర్పించాలనే ఒక ఆలోచన ఎలా అవుతుంది? ఇప్పుడు కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ట్రాన్స్జెండర్స్ని కూడా పిలవండి అంటే ఆ రోజు పిలిచి మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో భాగంగా కలెక్టర్ గారిని వీళ్ళు కోరారు. అంటే ఒక 20 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నాము, మాకు టైలరింగ్ శిక్షణ అయ్యండి అని వాళ్ళు కోరడం వల్ల కలెక్టర్ గారు డిఎంఎఫ్టీ ఫండ్ నుంచి కూడా నిధులు మంజూరు చేసి మనం ఒక మొత్తం ఇక్కడ 37 మందికి, దాంట్లో భాగంగా 20 మంది ట్రాన్స్జెండర్లు డైలీ వస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం స్టార్ట్ అయ్యి 10 days అవుతుంది. ఇది 2 నెలల కోర్సు. ఇది కంప్లీట్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. రెగ్యులర్ వీళ్ళు అటెండ్ అవుతున్నారు, మంచిగా నేర్చుకుంటున్నారు. ఓకే, అంటే ఈ తొలి ప్రాజెక్ట్, ఇది స్టేట్ రాష్ట్రంలోని తొలి పైలట్ ప్రాజెక్ట్, ఇది సక్సెస్ అయింది అనుకోవచ్చా? ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఇది పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని దీన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇది సక్సెస్ కావాలి, అవుతుంది కూడా. ఓకే, అంటే ఓన్లీ సూర్యాపేట వరకే పరిమితమైందా? మన జిల్లాలో ఇంకా మిగతా ప్రాంతాలు కూడా దీన్ని విస్తరించే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే ఇప్పుడు సూర్యాపేట ఇది ఒకటే నడిపిస్తాము. వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటే మళ్ళీ వేరే ప్లేస్లో కూడా పెట్టేందుకు అవకాశం సార్తో పర్మిషన్ తీసుకుంటాం. ఇంకా ఎట్లా ఉంది సార్ వీళ్ళ శిక్షణ ఎలా సాగుతుంది? వాళ్ళు సక్సెస్గా నేర్చుకుంటున్నారా? నా అబ్జర్వేషన్లో అయితే వీళ్ళు మంచిగానే రెగ్యులర్ వస్తున్నారు. ఇప్పటికల్లా కొన్ని నేర్చుకున్నారు, ఐటమ్స్ కొన్ని కుట్టడం నేర్చుకుంటున్నారు, మంచిగా ఉంది. ఓకే ఓకే, ఇది మొత్తంగా చూసుకుంటే కనుక అధికారులు కూడా వాళ్ళ శిక్షణ పట్ల వాళ్ళు చూపిస్తున్న శ్రద్ధ పట్ల కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కొన్ని ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు. అసలు వీళ్ళ కుట్టి శిక్షణపై వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉందో, వాళ్ళ ట్రైనింగ్ ఎలా జరుగుతుందో విషయాలు కూడా తెలుసుకుందాం. చెప్పమ్మా, ఎట్లా జరుగుతుంది ట్రైనింగ్? అందరికీ నమస్కారం అండి. మేము మహిళా సాధికారత కేంద్రము, డిహెచ్ఈడబ్ల్యూ, డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, మహిళా సాధికారత కేంద్రం అంటారు. అయితే యాక్చువల్ ఏంటంటే వీళ్ళకి ట్రాన్స్జెండర్స్కి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ సార్ మీటింగ్ ఏర్పాటు చేసిన క్రమంలో వాళ్ళు అడిగారు, సార్ మాకు ఏదో ఒక శిక్షణ ఇప్పించండి, మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని చెప్పినప్పుడు కలెక్టర్ సార్ మాకు దాన్ని ఆదేశించడం జరిగింది. మీరు వాళ్ళతో ఒకసారి మీరు మాట్లాడండి అమ్మని. ఒక 2-3 నెలల్లోనే జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గారు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఈ కుట్టి శిక్షణ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిఎంఎఫ్టీ ఫండ్ ద్వారా సారే ఫండ్ ఇప్పించి దీన్ని రన్ చేయమన్నారు. వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలి, మాకు ఏదో ఒకటి ఖచ్చితంగా రావాలి, అందరి మహిళల లెక్క మేము కూడా ఉండాలి, అందరి మహిళల లెక్క మాకు గౌరవం కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారండి. ఇంకా కూడా కొంతమంది అంటే మనకు జిల్లా వ్యాప్తంగా, జిల్లా మొత్తంలోనే అందరినీ రమ్మని మనం చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళ వరకైతే రావడం జరుగుతుంది. ఇంకా వీళ్ళకు ఇదే కాదండి, నెక్స్ట్ ఒకవేళ వీళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటే సార్ చాలా వీరి విషయంలో సార్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని. సో వీళ్ళ విషయంలో ఆయన ఉన్న పాజిటివ్నెస్కి వీళ్ళంతా రెస్పాండ్ అవుతున్నారు, వీళ్ళు నేర్చుకుంటున్నారండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇది మొత్తం కలుపుకుంటే కలెక్టర్తో వీళ్ళ ట్రాన్స్జెండర్లో జరిగిన సమావేశం ఇంత గొప్ప మార్పుకు నాంది పలికిందని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు కొంతమంది ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ హోంగార్డులుగానే తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుతం ఒక సూర్యాపేట కలెక్టర్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళ చొరవ కారణంతో వాళ్ళ కుట్టు శిక్షణ కేంద్రం వైపు కూడా వాళ్ళకి నేర్చుకునే విధంగా కూడా వాళ్ళని ప్రోత్సహించేలా చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే వీళ్ళు దాదాపు 20 మంది ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఈ ప్రాజెక్టు మాత్రం రాష్ట్రంలోనే తొలి ప్రయత్నం సూర్యాపేటలో కొనసాగుతుంది. అంతా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాలని కూడా ఆకాంక్షిద్దాం.